మీకేం కంగారు లేదయ్యా, మీ అందరికీ న్యాయం జరుగుతుంది, మీ గుర్తు గొప్పలేదు, మీ డబ్బుకి వచ్చిన ఢోకా లేదు. ఆయన లోపల ఉన్నారు, వెళ్ళు 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 వెళ్ళు. మీ డబ్బులకు వచ్చిన ప్రాబ్లం లేదయ్యా, మీకేం సమస్య లేదు. సార్ గుడ్ మార్నింగ్ సార్. చందు కమాన్ కమాన్ సిట్ సిట్. బయట గొడవ ఏంటి సార్? ఏవో బిజినెస్ ప్రాబ్లమ్స్ వదిలే. చందు కన్స్ట్రక్షన్స్ వెరీ గుడ్, చాలా గొప్పవాడు అయిపోయావు. ఐ అప్రిషియేట్ యూ. మీ రుణం తీసుకున్నంత గొప్పవాడిని కాలేను సార్. మీరు అనుకోపోతే బ్లాంక్ చెక్ 22 సంవత్సరాల క్రితం 150 రూపాయలు జోబులో పెట్టుకొని ఈ ప్రపంచాన్ని జయించాలన్న కసితో ఈ సిటీకొచ్చాను. ఆ తరువాత ఆ కసి నీ కళ్ళలో చూశాను. నా నమ్మకం నిజమైంది. అది చాలు. సార్ సార్ ఎంత చెప్పినా వాడు వినలేదు సార్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ అసలు ఆ ప్రాబ్లం ఏంటో చెప్తారు నాకు? ఈ సిటీలో కేవీఆర్ అనే ఓ బిల్డర్ ఉన్నాడు. చాలా పెద్ద బిల్డర్. తను ఎదగడం కన్నా అవతలోడు పడిపోవడాన్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు. ఈ మధ్య మాదాపూర్లో దాదాపు 200 కోట్ల పెట్టుబడితో ఒక పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్ స్టార్ట్ చేశాను. ఇప్పటిదాకా సంపాదించిందంతా దాని మీదే పెట్టాను. లోన్లు కూడా తీసుకున్నాను. నౌ ఎంటర్ దిస్ బ్లడీ కేవీఆర్. నా కాంప్లెక్స్ కి ఎదురుగా ఉన్న పార్క్ ని కొంతమంది ఆఫీసర్లతో చేతులు కలిపి చాలా చీప్ గా కొట్టేశాడు. ఐఎమ్ షాక్డ్. దట్ ఈస్ ద ప్రాబ్లం. నేను ఆఫర్ చేసిన దాంట్లో సగం రేట్లకే ప్లాట్లు ఇస్తానని అనౌన్స్ చేశాడు. నా దగ్గర బుక్ చేసుకున్న వాళ్ళంతా అడ్వాన్సులు వెనక్కిమంటున్నారు. అలా చేస్తే నేను రోడ్డున పడటం ఖాయం. ఇప్పుడు నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, జనాల్ని మోసం చేసి పారిపోవడం. 2, మోసం చేయలేక చచ్చిపోవడం. సార్ ఎంత పెద్ద సమస్య అయినా చిన్న ఆలోచనతో పరిష్కరించవచ్చు. దీనికి పరిష్కారం నేను ఆలోచిస్తాను. మీరు ఓడిపోకూడదు సార్. గెలవాలి, గెలుస్తారు. హలో, నేను చిదంబరాన్ని మాట్లాడుతున్నాను సార్. ఏంటి? హలో, మినిస్టర్ గారు ఫోన్ ఇవ్వండి. సార్ కేవీఆర్ గారు ఫోన్. చెప్పండి కేవీఆర్ గారు. నేను గవర్నమెంట్ దగ్గర కొన్న సైట్లో అమ్మవారు వెలిసిందని పిచ్చి జనం కేకలు పెడుతున్నారు. ఇట్స్ క్రేజీ. ఒక మాట చెప్తాను వినండి. నా సైట్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నేను ఊరుకోను. దానికి ఎంత పే చేసానో మీకు బాగా తెలుసు. అదంతా నాకు తెలుసు సార్, కానీ నా సైట్ నాకు కావాలి. మీరు ఎన్ని కారణాలు చెప్పినా నేను వినను. నాకు కుదరదు. నేను చెప్పేది అదే సార్. దేవత వెళ్ళడం జన సెంటిమెంటు. అది కాదన్న మాకు కుదరదు. అలా చేస్తే మాకు ఈ పదవులు అధికారాలు ఉండవు. సారీ సార్, నేను ఈ విషయంలో మీకు ఎలాంటి హెల్ప్ చేయలేను. నిజానికి నేను కూడా అక్కడికే దేవతను చూడడానికి బయలుదేరుతున్నాను. ఉంటాను. నేను కడుతున్న బిల్డింగ్ ముందు అమ్మవారు వెలవడం నా అదృష్టం. గుడి కట్టడానికి నా విరాళం 10 లక్షలు. థ్యాంక్ యూ సార్. హలో, చూసావా చందు, ఇంకొకళ్ళని ఏడిపించి ఆనందించే కేవీఆర్ ఫస్ట్ టైం ఏడుపు మొహంతో. థ్యాంక్ యూ చందు, నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేశావు. మీరు నాకు చేసిన సహాయం ముందు ఇదంతా సార్. సరే సరే, ఈరోజు క్రికెట్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారంటావు? మనోడు కరెక్ట్గా ప్రయత్నిస్తే గెలిపిప్పుడు మందే సార్. ఏంటిది? వీళ్ళెవరో కావాలని చేస్తున్నారు. మీరే కంగారు పడకండి సార్. ఈ తొక్కలో ఐడియా గ్యారంటీగా క్లియర్ గడదే ఉంటుంది. మీరు రిలాక్స్డ్గా అలా కామెంటరీ వింటుండండి.
ఫోన్ చేయండి సార్. పోలీస్ నంబర్ 100 కదా? కాదు, 1066. అదేంటి? అంబులెన్స్. ఓ ఐ గాట్ ఇట్. మీరు ఇప్పుడు దాకా కామెంటరీ మాత్రం విన్నారు, ఇప్పుడు లైవ్ చూస్తారు. This is how it all happened. Side onward. రండ్రా, Start today. ఆడేసుకుందాం. World Cup. The timing was exquisite. కేవీఆర్, నీకు మ్యాచ్ ఫిక్సింగ్ నేను చేస్తాను. గుర్తొచ్చానా? 2 ఏళ్ల క్రితం అమాయకంగా నీ దగ్గరికి వస్తే డబ్బు మొహాన కొట్టి ఎగతాళి చేసి బయటికి పంపించేశావు చందు. ఈరోజు దుర్గాప్రసాద్ గారిని దెబ్బతీయటానికి నువ్వు పంపించిన రౌడీల్ని చితక్కొట్టింది. లంచాలిచ్చి నువ్వు కొన్న సైట్లో అమ్మవారి విగ్రహాన్ని పెట్టి రాత్రికి రాత్రి నీకు 50 కోట్ల నష్టం కలిగించింది. నేనేంటో నీకు అర్థం కావడానికి ఇది సరిపోద్దనుకుంటాను. తప్పు చేస్తున్నావు, నా సంగతి తెలియక తప్పు చేస్తున్నావు. నా కోపం నువ్వు తట్టుకోలేవు, నా అనుభవం ముందు నువ్వు ఆగలేవు. జీవితం మీద ఆశ ఉంటే ఊరికెళ్ళిపో. నువ్వంటే భయపడేవాడికి చెప్పు. నాతో పెట్టుకోవద్దు చందు. దమ్ముంటే నాతోనే పెట్టుకో. నువ్వు చిన్న పిల్లోడివిరా. నువ్వు మగాడివి కాదని చెప్పు. ఓయ్, ఎన్ను పోసి ఇరిగిపోద్ది, ఆగక్కడ. నీ అరుపులకి భయపడటానికి నీ కింద పనోడిని కాదు. చందు, కృష్ణలంక చందు, మిరపకాయ్ కొరక్కో. చెడ్డోడికి కోపం వస్తే ఏం చేస్తాడో అందరికీ తెలుసు, కానీ మంచోడికి కోపం వస్తే ఏం జరుగుతుందో నీకు తెలియదు. చెప్తా విను. ఈ సిటీలోనే ఉంటా, నీ కళ్ళ ముందే పెరుగుతా. నేను కృష్ణలంకకి తీసుకెళ్తా. రాను. వస్తావు. రాను. రప్పిస్తా. షాబాష్, ఇది నా ఛాలెంజ్ అంటే. సవాలిసిరే మగాడన్నా ఆటన్నా ఛాలెంజ్ అన్నా నాకు ఇష్టం. ఆట ఇప్పుడు మొదలైంది. ఆట నువ్వు మొదలు పెట్టావు, ముగింపు నేనిస్తా. వస్తా. వెంకట్రత్నం మా అయ్యా.